నేనేమంటున్నాను లక్ష్మణ్ గారు అంటే, ఈ మొత్తం టోటల్ ఇంత అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పటి నుంచో. మరి ముస్లిం సమాజం ఎప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదు? మాకు మా ఆస్తులని ఎవరో తీసుకెళ్తున్నారు, రెంట్ సరిగ్గా రావట్లేదు, మాకు ఆదాయం లేకుండా చేస్తున్నారు. సచార్ కమిటీ చెప్పినట్టు ఏ రోజు కూడా ఒక ధర్నా చేసినట్టు కానీ, లేకుంటే ఇక్కడ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. ఎందుకు మౌనంగా ఉంది ముస్లిం సమాజం? ఎట్లా ఉన్న సీని గారు మొత్తం కూడా ఇప్పుడు అంతా కూడా ఈ ముస్లిం వక్ఫ్ బోర్డు మీద ఉన్న ఆస్తులు కొంతమంది ముస్లిం పెద్దాలు, ముల్లాలు, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఆ రకంగా వాళ్ళ చెప్పు చేతున్నప్పుడు ఈ మూగజీవులు ఎవరిని ఆశ్రయిస్తారు, ఎవరిని ఆ రకంగా ప్రశ్నిస్తారు? ప్రశ్నిస్తే వాళ్ళు వినే గోడెవరు? మొన్న కూడా పార్లమెంట్లో పస్మాంద అనగానే అందరూ గొల్ల పెడుతున్నారు. మా దగ్గర పస్మాంద ఏంటి అంటున్నారు. అంటే మా దగ్గర అంటే బ్యాక్వర్డ్ లేస్ లేదని మాట్లాడుతున్నారు. మీరు ముస్లింలు కూడా ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఎస్టీలు ఉన్నారు, వాళ్ళు ముస్లింలు కూడా ఉన్నారు, బ్యాక్వర్డ్స్ ఉన్నారు. వాళ్ళ ఆల్ ఇండియా పస్మంతా ముస్లిం అసోసియేషన్ ఉంది. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? వాళ్ళంతా గొంతు విప్పుతున్నారు. వాళ్ళంతా కూడా మీ వివక్ష గురవుతున్నాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి మోదీ గారి ప్రభుత్వం అనేక సార్లు వాళ్ళు సభలు పెట్టినారు, సమావేశాలు పెట్టినారు, ఒత్తిడి పెంచారు. ఎక్కడ మాకు ఈ ముస్లిం సమాజంలో మాకు గుర్తింపు లేకుండా చేస్తున్నారు కొంతమంది పెట్టుబడిదారులే, కొన్ని వర్గాలని చెప్పి. ఇవాళ హైదరాబాద్లో ఎక్కడండి మజ్లిసు చెప్పు చేతుల్ని ఆస్తులన్నీ కూడా ఇవాళ ఎందుకు మరి పాతపట్నంలో ఈ పేద ముస్లింల కోసం వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయం ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఒక మంచి మెడికల్ కాలేజు, ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజు, ఒక మంచి హాస్పిటల్ ఈ వక్ఫ్ ఆస్తుల ద్వారా ఎందుకు కట్టలేరు? ఎందుకు ఇవాళ ఓవైసీ హాస్పిటల్, ఓవైసీ కాలేజు, ఓవైసీ సంస్థలు ఎందుకండి? అంటే ఈ రకంగా మీరు లాభపడుతున్నారు కానీ పేద ముస్లింలు కాదు. ఇవాళ మోదీ గారు తీసుకొచ్చే సవరణ వల్ల ఆ ఆస్తులు ఇతర వర్గాలకో ప్రభుత్వానికో రాబడి ఆదాయం రావాలని కాదు, అందులో వివక్ష గురైన వర్గాలకు, పేదరికంలో మగ్గుతున్న వాళ్లకు చెందాలని దానికి హక్కులు కల్పించాడు. దాని అజమాయిషి ప్రభుత్వం ఉండాలని. లేకపోతే ఇన్ని లక్షలు ఇప్పుడు సచార్ కమిటీ చెప్పి మీరేసిన కమిటీ చెప్పింది ఆ రోజు 12,000 కోట్లు వస్తాయని చెప్పి. 12,000 కోట్లు వస్తాయి. ఇవాళ 25 వచ్చేసరికి ఎన్ని వేల కోట్లు వస్తాయి? అన్ని వేల కోట్లు 40,000-50,000 కోట్ల ఖర్చు ఎవరికి పెట్టమంటున్నారు? ఎవరు జీతాల కోసం కాదు, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కాదు, ఇతర మతస్థుల కోసం కాదు, కేవలం ఆ ముస్లింల పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టడం. మీకెందుకు నొప్పి? మీకెందుకు బాధ? అంటే మీ చేతుల గురించి ఆస్తులు పోతున్నాయనా? మీ చేతులు ఆదాయాలు పోతున్నాయనా? 12,000 కిరాయి అంటే, అద్దె అంటే ఆ 5 స్టార్ హోటల్కు ఇవన్నీ బయట ఎంతమంది వెలుగులు ఎక్కడ వచ్చినాయండి? సామాన్యులు కూడా తెలియదు ఇంత ఆ రాబడి ఉందని, ఇంత ఆదాయం ఉందని, వచ్చే అవకాశాలు ఉన్నాయని. కాబట్టి పెద్దవాడిది నడుస్తూ ఉంది. వీళ్ళు గొంతెత్తి చించుకున్న పస్మంద ముస్లిమ్స్ అసోసియేషన్లు పెట్టారు. అనేక రకాలుగా జరుగుతున్నటువంటి ఆ సామాజిక వివక్ష కానీ అన్యాయాల పట్ల ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు గుజరాత్లో బోరా కమిటీ వీళ్ళంతా కూడా మోదీ గారు అనేక సందర్భాల్లో వారికి ఏ రకంగా వారికి ఉమ్మీద్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొత్త ఆశ పెరిగింది. ఒక ఉమ్మీద్ అంటేనే వాళ్ళకు ఒక నమ్మకము, ఒక విశ్వాసం, మోదీ గారి పట్ల నమ్మకం పెంచడానికి దాని పేరు కూడా ఉమ్మీద్ అని పెట్టారు. చట్టం పేరు కూడా ఉమ్మీద్ అనేది. దీంట్లో వర్క్ బై యూజర్ అంటే ఒక మాట. ఎగ్జాక్ట్లీ వర్క్ బై యూజర్ అనేది అంటే ఇవాళ నేను అక్కడ ఏదో చిన్నది జెండా పెట్టి నేను వాడుతున్నాను, అది ఆ భూమి నాదంటున్నాను. లేదా ఇంకొక చిన్నది దర్గా పెట్టి ఇది ప్రైవేట్ స్థానంలో లేదా ప్రభుత్వ స్థానంలో ఇది నాదంటున్నాను. అంటే వర్క్ బై యూజర్ అనే దగ్గరకు వచ్చేసరికి డాక్యుమెంటేషన్ ఉండకూడదు, అడగకూడదు. ఇది గవర్నమెంట్ ల్యాండా, ప్రైవేట్ ల్యాండా, పేపర్లో అడగకూడదు, రైట్స్ అడగకూడదు, లీగల్ రైట్స్ అడగకూడదు. మేము ఒకసారి వాడుతున్నాం కాబట్టి అది మాది ఆస్తి.